హే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఇది థర్స్డే మార్నింగ్ అనమాట. నేను మార్నింగ్ ఏం చేశాను అనేది చూపిస్తూ ఉన్నాను. దివిని స్కూల్కి పంపించేశాను. ఇక్కడ నేను ఫ్రెష్ అయిపోయాను. మామూలుగా ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఇక్కడ ఒక టిప్ చెప్పారనమాట. సో ఒకసారి చేద్దాము అని ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను. సో లెఫ్ట్ ఓవర్ రైస్ని మనం ఇప్పుడు వింటర్ సీజన్లో ఎలా వేడి చేసుకోవాలి అనేది చూపిస్తూ ఉన్నాను అనమాట. సో ఏదైనా కుక్కర్ తీసుకోవాలి. ఇక్కడ నాకు చిన్న కుక్కరే ఉంటుంది. సో ఈ కుక్కర్లో సరిపడిన బౌల్ తీసుకొని అందులో ఏదైతే మనం వేడి చేసుకోవాలనుకుంటున్నామో ఆ రైస్ కానీ కర్రీ కానీ ఏదైనా సరే వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఫస్ట్ కుక్కర్లో అయితే కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. ఏవైతే మనం వేడి చేసుకోవాలనుకున్నాం వాటిని చిన్న చిన్న బౌల్స్లో అంటే కుక్కర్లో సరిపడినంత గిన్నెలో వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక విజిల్కి ఉంచుకోవాలన్నమాట. ఒక విజిల్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసేస్తే వేడెక్కుతుంది. అంటే మనం దాన్ని ఫ్రెష్గా మళ్ళీ తినచ్చు. సో అది అంటే అవుతుందా లేదా అని నేను ఇక్కడ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా అయిందండి. సో మళ్ళీ మనం తినచ్చు, దీన్ని వేస్ట్ చేయక్కర్లేదు. అంటే మనం ఏదైనా మిగిలిపోయిన రైస్ని వేస్ట్ చేయక్కర్లేదు అనమాట. మిగిలిపోయిన రైసే కాదు, కర్రీస్ కూడా ఇలా వేడి చేసుకొని తినచ్చు. వింటర్ సీజన్లో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దివికి అయితే నేను దోశ పంపించేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను మాత్రం ఈ వైట్ రైస్ని ఒకసారి వేడి చేసి చూద్దాము అని చూస్తూ ఉన్నాను అనమాట. సో అయిపోయింది, అంటే విజిల్ పెట్టాను. కరెక్ట్గా ఒక విజిల్ నుంచి స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. చూసారా అలా వేడైందో. సో ఇవి నేను కర్రీస్ తీసుకున్నాను. నేను తినడానికి కాదు, జస్ట్ వేడైందా లేదా అని చూద్దాము అని పెట్టాను అనమాట. పర్లేదు, ఫ్రెష్గా మనం వంట చేసుకున్న తర్వాత ఎలా అవుతాయో అలా అయిందనమాట. రైస్ కూడా అంతే, మనం కుక్ చేస్తే ఎలా వచ్చిందో అట్లా వచ్చింది. సో మనం ఇక్కడ ఇన్స్టెంట్గా వేడి చేసేసుకోవచ్చు ఏదైనా లెఫ్ట్ ఓవర్ ఉన్న కర్రీస్ కానీ లేకపోతే రైస్ కానీ. ఫుడ్ వేస్ట్ అవ్వకుండా మనం తినేయచ్చు అనమాట. అందుకే నేను ఈ టిప్ అయితే షేర్ చేసుకుంటున్నాను, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే హెల్ప్ అవుతుంది అని. చూడండి, అంటే ఇవైతే నేనేం తినట్లేదు, జస్ట్ వేడవుతాయా లేదా అని చూశాను అనమాట. సో ఇవి కూడా బాగా వేడైంది. నిన్న ఎగ్జామ్ రాసి వచ్చేసరికి లేట్ అయింది. సో బయట నుంచి తెచ్చేసుకున్నాం ఫుడ్, కానీ సరిగ్గా తినలేకపోయాను అనమాట. అందుకని ఇక్కడ పొద్దున వేడి చేస్తున్నాను. అంటే ఇదైతే నేను తినను ఈ రైస్ ఇప్పుడు, బట్ ఊరికే జస్ట్ వేడవుతుందా లేదా అని మాత్రం చెక్ చేశాను. సో ఫ్రెండ్ చెప్పారు ఇలా చేయొచ్చు కుక్కర్లో అంటే, సరే ఒకసారి అవుతుందా లేదా మనకి అని చెప్పి చూశాను అనమాట. పర్ఫెక్ట్గా అయింది. సో నెక్స్ట్ టైం నుంచి ఏదైనా వేడి చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు అని ఈ టిప్ అయితే నేను ఇక్కడ షేర్ చేసుకుంటాను మీకు. సో ఈరోజు నాకు వర్క్ ఏం లేదు పెద్దగా. ఇంకా ఎగ్జామ్కి దివినైతే నేను స్కూల్కి పంపించేశాను, లంచ్ చేసేసాను, ఇంకా రెడీ అయిపోయి తీసుకెళ్ళిపోవడమే. ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను. టైం అయితే 10:40 అవుతుంది. ఇంకా దివికి క్యారేజ్ తీసుకెళ్ళి స్కూల్లో ఇచ్చేసి మేమైతే ఇంకా ఎగ్జామ్కి రాయడానికి వెళ్ళిపోవాల్సిందే. సో క్యారేజ్ తీసుకొని ఇంకా అన్నీ లాక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే స్కూల్కి వెళ్తాను, క్యారేజ్ ఇచ్చేసి వస్తాను. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానికి ఫ్రంట్లో ఈ విధంగా పూల్ ఉందన్నమాట. లోటస్ పెంచుతున్నారు. సో అది ఒకసారి వీడియో తీసుకున్నాను. ఇంకా ఇక్కడ లోటస్ అయితే రాలేదు, ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ కూడా చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. ఫ్రీ బస్సెస్ వల్ల అసలు చాలా రష్ ఉంటుంది బస్ స్టాండ్లో. అసలు చాలాసేపు వెయిట్ చేసినా కూడా బస్సులు టైంకి రావట్లేదు, ఇబ్బంది అయిపోయింది లాస్ట్ 2 days. ఇంక ఈరోజు ఫ్రెండ్ వాళ్ళ కార్లోనే వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. అంటే వాళ్ళు కూడా ఎగ్జామ్ రాస్తున్నారు. సో వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళిపోయాను వాళ్ళ కార్లో.
జనరల్‌గా ముగ్గురం బస్సులోనే వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకా ఈరోజు వాళ్ళ హస్బెండ్‌కి కూడా మేము రాస్తున్న ఊర్లో ఏదో వర్క్ ఉందంటే ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళిపోయామనమాట. ఇంకా ఎగ్జామ్ హాల్‌లో ఫోన్ ఇంకా మనం సబ్మిట్ చేసేస్తాం కాబట్టి అదంతా షూట్ చేయడానికి అవ్వలేదు. సో, ఇది ఎగ్జామ్ రాసేసి రిటర్న్ అవుతున్నాం. దారిలో ఏదైనా స్నాక్స్ తీసుకుందాం పిల్లలకి అని ఆగాము. సో, రిటర్న్‌లో కూడా కార్‌లోనే వచ్చేసాము. స్నాక్స్ తీసుకుందామని ఒక చిన్న బేకరీ ఉంటే వెళ్ళాము. ఊరికే సరదాగా అలా వీడియో తీసుకున్నాను. కేక్స్ అవి ఉంటే. సో, ఇంక ఇక్కడైతే బయలుదేరిపోయామనమాట. రిటర్న్ అయిపోయాము. అంటే యాక్చువల్‌గా 2-5 మాకు ఎగ్జాము. 5కి పేపర్ సబ్మిట్ చేసేసి రిటర్న్ అయిపోయాము. ఇక్కడ దారిలో స్నాక్స్ తీసుకొని ఇంకా వచ్చేసామన్నమాట. యాక్చువల్‌గా ఇక్కడ టైం అయితే 6 అవుతుంది కానీ ఇంకా వింటర్ సీజన్ కదా తొందరగా చీకటి పడిపోతుంది. ఇంకా ఊరికే జస్ట్ అలా వీడియో తీసుకున్నాను. సో, 7:30కి అయితే ఇంటికి రీచ్ అయిపోయాను నేను. అంటే మధ్యలో కొంచెం స్నాక్స్ అవి ఇవి తీసుకునేసరికి టైం పట్టింది. సో, ఈ రోజుకైతే ఇవే కబుర్లు. మీరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.